బైబిల్ తెరిచి లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ మాటను మనం చదువుకుందాం. మంచి నేల నుండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం చదువమ్మా. మంచి నేల నుండి మంచి నేల నుండి విత్తనమును పోలిన, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏమండి, ఈ సందర్భం మీరు చాలా సందర్భాల్లో చదువుకుని ఉండొచ్చు. విత్తు అనే ఉపమానాన్ని యేసు ప్రభు వారు తన శిష్యులతో ప్రస్తావించాడు. ఇక్కడ 5వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాడు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడ్డాయి గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. 11వ వచనంలో అంటున్నాడు, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం ఏంటట? దేవుని వాక్యము. తర్వాత అంటున్నాడు ఆయన, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కన నుండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వాని హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు సీరియల్ చూసినంత హాయిగా ఉంటుందా చెప్పండి? సీరియల్ చూస్తుంటే భలే హాయిగా ఉంటుందండి, కానీ పాస్టర్లో మేము అట్లా చెప్పలేమండి. సీరియల్ చూడండి ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడప్పుడు నేను చదువుతుంటానండి. ఒక ఆవిడట ఒకరోజు ఏం జరిగిందంటే, మంచి వర్షం పడి ఆ వర్షంలో ఒక లారీ ఆగిపోయింది. లారీ ఆగిపోయేసరికి చాలా మంది వెనక నుంచి నెడుతూ ఉన్నారు. ముందు లారీ గట్టు కూడా లాగుతున్నారండోయ్. లాగుతున్నా కూడా లారీ ముందు కదలట్లా. ఒక ఆవిడ ఆ పక్కన జడెట్ అనుకుంటా నడుచుకుంటూ పోతుంది. ఇలాగ నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ లారీ వైపు చూసి అంటుంది, ఈ జడను కట్టండి, నా సత్తా ఏంటో మీకు చూపిస్తాననింది. అమ్మో ఏంటబ్బా, వెంటనే వెళ్ళిపోయి జడను కట్టేశారు తాడుతో. ఆవిడ జడ కట్టిన తరువాత వెనకెవరు నెట్టడం లేదు, ముందే లారీ లాగటం లేదు, ఆ జడను కట్టారంతే. ఆమె ఇలాగ వెళ్తా ఉంటే ఆ లారీ బురదలో నుంచి మరి బయటికి వచ్చేసిందండి. అబ్బా, వచ్చిన తర్వాత అంటున్నారు, ఆమె వాడిన షాంపూ ఏంటో తెలుసా? ఈ షాంపూ. ఆ షాంపూని మీరు కూడా వాడండి. షాంపూ వాడితే వాడారు కానీ లారీలకు ఆటోలకు మీ జుట్టు కట్టుకోమాకండి. పైన ఏముండవు, ఆల్ క్లియర్. ఎందుకంటే టీవీలు ఎట్లా ఉంటాయంటే, సీరియల్ ఎట్లా ఉంటాయంటే అదంతా ఉత్తదే కానీ భలేగా ఎట్లా చూపిస్తారు? భలేగా చూపించేసరికి ఇంకా మనం ఏమనుకుంటామంటే, అబ్బబ్బబ్బబ్బ దీనికి మించింది ఇంకా లేదు, దీనికి మించిందే లేదు. ఆ సీరియల్లో మనం చూస్తూ ఉంటాం, సినిమాల్లో కూడా భలే భలే ఉంటుందిలేండి. ఆ సినిమాలంట ఒకడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము అప్పుడు ప్రేమించుకొని విడిపోయి చచ్చిపోయి మళ్ళీ పుట్టారంట. పుట్టిన తర్వాత ఏమైందంటే, ఒక రోజు ఏదో దారి నడుచుకుంటా పోతా ఉంటే అనేక మంది అమ్మాయిలు తగిలాడంట, కానీ ఏమి స్పందనేమి లేదు. ఒక రోజు పోతా ఉంటే ఒక అమ్మాయిని అట్లా తగిలేసరికి చుర్రుని కరెంట్ షాక్ వచ్చిందంట. కరెంట్ షాక్ వచ్చేసరికి ఇంకేముంది, ఇంకా అబ్బా అంటే ఆ జన్మలో వాళ్ళము ఈ జన్మలో కలిసాము, ఇక ఇప్పుడు కూడా ఎట్లాగో మరి పెళ్ళైతో లేదో మరి ఇద్దరం కలిసి చచ్చిపోదాం, మళ్ళీ మనకు పెళ్ళైంది అనేటువంటి ఒక చిత్రీకరణ చేసిన తర్వాత వేరే రాష్ట్రంలో అది నిజమనుకొని ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇది నిజమే కదా, వాళ్ళ కళ పండక వాళ్ళు ప్రేమ విఫలమైంది, చచ్చిపోయారు, మళ్ళీ పుట్టి కలిశారు, మనం కూడా అట్లే చేద్దామని చచ్చిపోయారంటే. ఏమండి, ఒక్కొక్కడు పోతా ఉంటే అట్లా అడుగేస్తే చాలు, కారు ఏమైంది చెప్పండి, ఇట్లా అడుగేగానే కారు ఆమెతో అంత ఎత్తులేస్తుందా? అడుగేస్తే కింద పడితే హైలైట్ వేయలేడు,
డూప్ అండి. ఆ డూపును మనం ఏమనుకుంటామంటే అబ్బా నోరు ఎల్లబెట్టుకొని అబ్బా ఏముందిరా సినిమా, అబ్బా ఏముందిరా సీరియల్. అయ్యగారు వాక్యం చదువుతుండే అంటే వాక్యమా, రాత్రి విన్నాము, పైరేత్రి విన్నాము, మధ్యాహ్నం కూడా విన్నాము వాక్యం కదా. వాక్యం అనగానే ఎందుకు మనకి ఆ వాక్యమా, సరేలే. బాధ అనగా వ్యాధిని తగ్గించాలంటే నొప్పి తప్పదు పిల్లరా. వాక్యము వినాలి అంటే ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఆసక్తిని నిర్వీర్యం చేయటానికి ఒకడు తిరుగుతున్నాడు. వాడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఎవడో వాడు తెలుసా? అపవాది. అందుకే అంటాడు అపవాదికి మీరు చోటు ఎవరికి వాడికి కానీ చోటు ఇచ్చావనుకో నీకు చేటే. అప్పుడప్పుడు చూస్తుంటాను రాత్రిళ్ళు తెల్లవారుజామున 3 గంటలైనా నిద్రపోరు. ఏం చేస్తున్నారని చూస్తే 3 సినిమాలు తెర మీద వేసుకొని మరీ చూస్తుంటారు. ఆ వీడియోగ్రాఫర్ ఆ ప్రొజెక్టర్ అయ్యా మేము బాతా మొదలుపెట్టా డబ్బులు ఇచ్చినా ఇంకొక సినిమా వేయి తెల్లారుజామున 3 గంటలకు అడుగుతుంటారు. ఎవరో కాదు మన పల్లెల్లోనే. వాక్యం కనుక ఒక అరగంట కానీ లేట్ అయిందనుకో అయ్యగారు అయ్యో ఇంకనే మీ మొఖాలు మాకు అట్లా అనిపిస్తాయి. ఏంటంటే సినిమా చూసేటప్పుడు పెట్టమ్యాన్స్ లైటు, వాక్యం వినేటప్పుడు ఏమో తోటకూర మట్ట మన మొఖాలు. పిల్లరా వాక్యాన్ని ఆశతో వినాలి, ఆసక్తితో వినాలి. ఎందుకంటే మన జీవితాలను బాగు చేసేది సమాజంలో ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని దేవుని మాట. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. గట్టిగా చెప్పలు కూడా. ఆ మాటలు విత్తుచున్నప్పుడంట, ఆ మాటలు మీకు దైవజనులు చెబుతున్నప్పుడట 4 రకముల కార్యములు జరుగుతాయి ఆ మాటల్లో. 1వ రకం ఏంటట? చదవండి అయ్యా. ఇప్పుడు ఆయన అంటున్నాడు త్రోవ ప్రక్కన పడి ఉండిన వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము అబ్బా అంటే మొదటి జాబితా ఏంటంటే వాళ్ళు కూర్చొని కాసేపు వింటారట. గాని ఇని చాలా మందిని చూస్తాను. చివరికి వచ్చేసరికి తలకి ఇరుక్కుంటా వెళ్ళిపోతుంటారు. ఎవరికో చెప్పినట్టు, ఎవరికో చెప్పారు అనుకుని ఇని వెళ్ళిపోతా ఉంటారు. అసలు ఎందుకు దేవుడు నాతో మాట్లాడాడు? ఈ చిన్ని గ్రామంలో దైవజనులు ఎందుకు వచ్చి వాక్య పరిచర్య చేశారు? ఆ దైవజనులు చెప్పిన మాటలు నాకు ఎంతవరకు అవసరం? ఈ రోజు చెప్పిన మాటల వల్ల నాకు ఏంటి ప్రయోజనం అని ఆలోచన లేకుండా చేసేవాడు ఎవరంటే అపవాది. వాడు ఏం చేస్తాడట? మన హృదయములో ఉంచబడినటువంటి వాక్యాన్ని వాడు ఏం చేస్తాడట? వాడు ఎత్తుకుని పోతాడు. ఎన్నోలే పావయ్య, ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి వినట్లాను. అబ్బా ఇన్ని సంవత్సరాల నుంచి వినంగా ఈ రోజు కాక నువ్వు పెద్ద ఇది ఏదో మారు మనసు పొందాలంటావు. బొల్లి నువ్వు కాక పెద్ద. ఏమంటే ఎవడు చెప్పేది? వాడే లోపల ఉంటాడు. వాడు ఉంటాడు చూడటానికి బుడ్డోళ్ళలాగా ఉంటాడు. వాడు చాలా పెద్దోడు. లోపలికి వెళ్ళిపోయి వద్దు ఇంటే ఇను, నవ్వుకుంటే నవ్వుకో, బాగుందంటే అను, గాని అది మాత్రం నువ్వు ధ్యాస పెట్టద్దు. నాకు ఇచ్చేయి, నేను వాటిని తీసుకుని వెళ్ళిపోతా. మొదటి రకం. ఇక రెండోది ఏంటట? రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కాలము నమ్మింది. రెండవ రకం ఎవరంట? విన్నప్పుడు మాత్రం సంతోషంగా ఉంటుంది. బాగుందయ్యా సంతోషం అనుకుంటాం. అయితే విన్న తరువాత వారి ఆత్మీయ జీవితంలో ఏమి లేదట. వారికి వేరు లేదు. ఒక మొక్క ఫలించాలి అంటే, ఒక మొక్క పచ్చగా ఉండాలి అంటే, ఒక మొక్క ఆటుపోట్లకు గురైనప్పుడు పడకుండా గట్టిగా నిలబడాలి అంటే ఆ మొక్కకు ఏముండాలి? వేరుండాలి. ఈ రెండవ జాబితాలో వారికి వేరు అనేది లేనందువలన ఏమైపోతున్నారట? చదువయ్యా. వారికి వేరు లేనందున
కొంచెము కాలము నమ్మి నమ్మి శోధన కాలమున శోధన కాలమున తొలగిపోవుదురు. ఏమైపోతారంటే వీళ్ళంతా తొలగిపోతారు. శోధన కాలమున తొలగిపోతారు. ఏమండి అనుకుంటాం, యేసే దగ్గరికి రాగానే అన్ని ఆశీర్వాదాలే, అన్ని సంతోషాలు అనుకుంటాం. కానీ శోధన ప్రతి క్రైస్తవుడికి తన ఆత్మీయ జీవితంలో తప్పదన్న వాస్తవాన్ని మీరు గమనించారా? ఈ రెండవ రకపు పరిస్థితి ఏంటంటే, వింటారు, బాగానే ఉందని అనుకుంటారు, వారి ఆత్మీయ జీవితానికి వేరు అనేది లేనందువలన. ఎప్పుడైతే లోతుగా వారు పునాది వేసుకోలేదో వారి ఆత్మీయ జీవితాన్ని, కొన్ని కష్టాలు వస్తుంటాయి, అప్పుడప్పుడు కొన్ని శ్రమలు వస్తుంటాయి. చాలా మంది అంటారు, అయ్యా నేను యేసయ్యను నమ్మి 5 ఏళ్ళైంది, ఎందుకో నాకు కష్టాలు వస్తూనే ఉన్నాయి. అయ్యా నేను యేసయ్యను నమ్మి 10 ఏళ్ళైంది, ఎందుకో నా కష్టాలు తీరటం లేదు. అలాంటి పరిస్థితుల్లో వీరు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఇక యేసయ్యతో నాకు సంబంధము వద్దు. పిల్లరా, శోధన కాలం ప్రతి బిడ్డకు తప్పదండి. అబ్రహాము శోధించబడ్డాడు, శోధనలో నిలిచాడు. యాకోబు శోధించబడ్డాడు, శోధనలో నిలిచాడు. యోసేపు శోధించబడ్డాడు, శోధనలో నిలిచాడు. ఆత్మీయ జీవితంలో ఒక యోబు శోధింపబడ్డాడు, శోధనలో నిలిచాడండి. మనము నమ్మిన రక్షకుడైన యేసయ్య శోధింపబడ్డాడు, శోధనలో నిలిచాడు. ఆయన నిలిచి గెలిచాడు. ఎందుకో చూడండి, ఆ వాక్యమును గట్టిగా పట్టుకోలేకపోయేసరికే కదా ఆ చిన్ని చిన్ని సమస్యలు వచ్చేసరికి నువ్వు పడిపోతున్నావు. ఇది రెండవ రకం, వేరు లేని జీవితం. నీ జీవితంలో ఆత్మీయ నడిపింపు లేనప్పుడు, ఆత్మీయంగా ప్రార్థన లేనప్పుడు, ఆత్మీయంగా వాక్యము వినేతత్వం లేనప్పుడు, ఆత్మీయంగా ప్రభు మీద ధ్యాస లేనప్పుడు, కొన్ని రోజులకు నీ జీవితం కూడా ఇలా అయిపోయి ఇక నువ్వు మందిరానికి రాలేవు. లోకాశంలో తిరుగుతూ ఉంటావు. అది రెండవ రకం. ఇక మూడవ రకాన్ని మనం ఆలోచిస్తే అని అంటున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మూడో రకం ఏంటట, పరిపక్వముగా ఫలింపని వారు. ఎందుకు పరిపక్వముగా ఫలింపలేదంటే, ఈ జీవన సంబంధమైనటువంటి ధనాపేక్ష, ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు, ఈ జీవన సంబంధమైనటువంటి కోరికలు, వీటన్నిటి ద్వారా ఆత్మీయ జీవితం ఇప్పుడు ఏమైపోయింది, అణిచివేయబడింది. అవునండి, ఒక మంచి మొక్క పెరుగుతున్నప్పుడు దాని చుట్టూ కలుపు మొక్కలు పెరిగితే ఆ మంచి మొక్క పెరగదు, అణిగిపోతుంది. కలుపు మొక్కలే పెద్ద అయిపోతాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా శరీర సంబంధమైన కార్యాలలో సంతోషించాలి. ఈ లోకంలో నేను అన్నిటినీ పొందుకొని ఆనందించాలని ఈ లోకం వైపు నువ్వు పరిగెత్తావంటే కొన్నాళ్లకు నీ ఆత్మీయ దీపం ఆరిపోతుంది, నీ ఆత్మీయ జీవితపు వెలుగు తరిగిపోతుంది. అదేనండి ఈ మూడవ జాబితా, ఆత్మీయతలో పరిపక్వత లేనివారు. అంటే గుజారితనం. నువ్వు ఒక మొక్కను వేసుకున్నప్పుడు అనుకుంటావు కదా, మామిడి మొక్క 3 ఏళ్లకు నాకు ఫలాలు ఇవ్వాలని. నువ్వు ఒక గులాబీ మొక్కను నీ ఇంట్లో వేసుకున్నప్పుడు నువ్వు అనుకుంటావు కదా, ఇదిగో 3 నెలలకు నాకు మంచి పూలను ఇవ్వాలని. ఒక మల్లి తీగను తెచ్చి నువ్వు వేసుకున్నప్పుడు అనుకుంటావు కదా, కొన్ని నెలలకు నాకు సువాసనను వెదజల్లే పరిమళ వాసననిచ్చేటువంటి మల్లె పూలు నాకు రావాలని. పరిపక్వముగా ఫలింపకపోవటానికి కారణం నీ చుట్టూ పెరిగినటువంటి ఈ లోకాశలో ధనాపేక్ష. ఈరోజు చూడండి పిల్లరా, ఏం సంపాదించాలి, ఎలా సుఖపడాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం తాగాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఇదే కదండి లోకంలో ఉన్న మనుషులకు. నేనెందుకు బ్రతుకుతున్నాను, నాకు ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడు, ఎన్నో యాక్సిడెంట్లను దేవుడు తప్పించాడు, ఎన్నో మరణపు సంఖ్యల నుంచి నన్ను విడుదల చేశాడు, ఎన్నో సార్లు నన్ను పట్టుకొని దేవుడు పక్కన నిలబెట్టాడు, ఎందుకు నాకు ఈ జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు అని దేవుని గురించి ఆలోచించడం లేదు. కానీ మళ్ళీ తిరిగి ఆ యొక్క ఆపదల నుంచి తప్పించుకున్న వెంటనే మళ్ళీ లోకంలో కలుస్తున్న వారు అనేకులు ఉండిపోయారు పిల్లరా. అందుకే వారి ఆత్మీయ జీవితంలో పరిపక్వత లేని అణిచివేయబడినటువంటి
పరిస్థితికి వెళ్ళిపోయారు. చివరిగా చెప్పిన ఆ మాటను మనం చూస్తే, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, చివరిది మంచి నేలను పడిందట. 4వ విత్తనం. దాని గురించి ఆయన చెబుతున్నాడు. మంచి నేల నుండి విత్తనమును పోలిన పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి, మొదటిగా ఆయన చెబుతున్నాడండి, వినేటప్పుడు ఏముండాలట? యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును వినాలి. ప్రియులారా, యోగ్యమైన మంచి మనస్సుతో. ఏమండి, తినేటప్పుడు ఎలా ఉంటుందండి మన పరిస్థితి? పలావు మన దగ్గర పెట్టారనుకోండి, అర్ధరాత్రి 12 అయినా ఆ పలావు వెదజల్లుతున్న ఆ వాసన మన యొక్క నాసికా రంధ్రముల ద్వారా లోపలికి వెళ్తున్నప్పుడు నిద్ర మొత్తం అంతా పోయి అనిపిస్తుంది, వెంటనే పలావుని నేను తినేసేయాలి. పలావులో ఉన్నటువంటి ఆ రుచిని నేను చూడాలి, ఆ రుచిని నేను ఆస్వాదించాలి. తినేటప్పుడు అబ్బో భలే చాలా మంచి ఆలోచనలతో ఉంటాం. అంతేకాదండి, చాలా జాగ్రత్తగా కూడా ఉంటామండి. అన్నం తినేటప్పుడు కరెంటు పోయింది అనుకుందాం. పలావు తింటున్నారు మీరు, దాంట్లో కరివేపాకు లేకపోతే పలావు ఏయో ఉంటాయి కదా, కొన్ని అన్ని అందులో ఉంటాయి. అన్నం తినేటప్పుడు కరెంటు పోయినా మనం ఊరకుండా ఒక ముద్దైనా తింటామండి. తినేటప్పుడు కనుక ఏదో ఒక దినుసులు బొడుసులు వచ్చారనుకోండి, అవి మింగేస్తారా? అబ్బా వెంటనే పక్కన పెట్టేస్తాం. మిరపకాయ వచ్చిందనుకోండి, నవ్వి మింగేస్తారా? తీసి పక్కన పెట్టేస్తాం. అబ్బా ఎంత జాగ్రత్త! తినేటప్పుడు ఎంత జాగ్రత్త! ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా ఆ యొక్క ఆహారంలో ఉన్న కరివేపాకుని ఏం చేస్తాం? పక్కన పెడతాం. పీచు పదార్థాలు కొన్ని ఏమైనా ఉంటే వాటిని కూడా పక్కన పెడతాం. శుభ్రంగా తిని వేస్ట్ అంతా పక్కన పెడతాం తినేటప్పుడు. మరి వినేటప్పుడు ఏం లేదు. అయ్యగారు మీరు చెప్పండి, మేము చేసుకునేదేదో చేసుకుంటాం. మీ వాక్యమే మాకు మంచి జోలపాట కదా. వాక్యమేనట జోలపాట. అమ్మగారు ఒక 6 రోజులు పని చేసుకుని 7వ రోజు వచ్చిందట మందిరానికి వచ్చి అయ్యగారు వాక్యం చదువుతుంటే శుభ్రంగా ఫ్యాన్ చూసుకుందట. ఫ్యాన్ కింద కూర్చొని బాగా నిద్రపోతా ఉందట. అయ్యగారు ఏమంటాడు? ఓమోలే అంటే ఎట్లా మళ్ళీ తిట్టదా? ఇంకేం అల్లా, తర్వాత చేద్దాంలే, అడుగుదాంలే అని ఉంటే శుభ్రంగా బాగా గురకలు పెట్టి నిద్రపోయి లేచి, ఏందమ్మా ప్రార్థనకు వచ్చి ఏందమ్మా నిద్రపోయావు తల్లి అడిగితే, అయ్యగారు యేసయ్య ఏం చెప్పాడు మీకు తెలీదా? ఏం చెప్పాడమ్మా? 6 దినాలు కష్టపడి పని చేసుకోమన్నాడు. 6 దినాలు పని చేసుకున్నా. 7వ దినం ఏం చెప్పిండు? వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాడు. వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నా, నా తప్పేమి లేదు. అబ్బా ఎంత గొప్ప భక్తురాలు కదా. మనం విశ్రాంతి తీసుకోవడానికే మందిరానికి వస్తాం. ఇంటికాడ ఫ్యాన్ సరిగ్గా తిరగలేదు అనుకోండి, మందిరానికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటాం, బాగుంటుందండి కదా. విశ్రాంతి కోసమా? కాదండి, విని నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి దేవుని దగ్గరికి రావాలి. అందుకే ఈ 4వ నేలన పడిన విత్తనం గురించి ఆయన చెబుతున్నాడు. ఎంత చక్కని మాటలు ఆయన అన్నారంటే, మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని ఫస్ట్ చేయవలసింది, నువ్వు బహుగా ఫలించాలనుకుంటా, నీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలనుకుంటే, నీకున్న గుడిసె బదులు నీకు ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నువ్వు నిర్మించుకోవాలనుకుంటే, నీ బిడ్డల జీవితంలో సమూలమైన మార్పులు వచ్చి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలంటే, వాక్యాన్ని వినేటప్పుడు ఎలా వినాలట? మంచి మనస్సుతో వినాలి. విన్న తరువాత ఏం చేయాలి? అవలంబించాలి. చాలా మంది వింటారండి, కానీ అవలంబించారండి. అందుకే అభివృద్ధి లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగం వాళ్ళకి చెప్పినప్పుడు, అన్ని పరీక్షలు చేసినప్పుడు డాక్టర్ గారు నిర్ధారించి చక్కగా మెడిసిన్ రాసిస్తాడు. మెడిసిన్ తెచ్చుకుంటాం, వాడమని చెప్తాడు. ఇంటికి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి పోయి వచ్చాను, ఇంకా నాకు జబ్బు పోయింది అని అనుకుంటామా? ఇంటికి వచ్చి డాక్టర్ గారు చెప్పినట్టు ఎప్పుడు ఏది వేసుకోవాలో, ఎప్పుడు ఏ టాబ్లెట్ వేసుకోవాలో, ఎప్పుడు ఏ టానిక్ తాగాలో అవలంబిస్తాం. అవలంబించినప్పుడే మన ఆరోగ్యం అనేది
బాగుపడుతుంది పిల్లల. వినాలి మొదటిగా, రెండవది అవలంబించాలి. అందుకే అన్నాడు ఆయన, మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఎలా ఫలించాలట? ఓపికతో ఫలించాలి. ఎలా ఫలించాలి? ఓపిక. నువ్వు ఫలించాలంటే నీకు ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణం ఏంటంటే ఓపిక. అవునండి, ఓర్పు సహనం క్రైస్తవ్యంలో తరిగిపోయిందండి రోజు. ఓపికతో దేవుని దగ్గరికి వెళ్ళాలని, ఓపికతో దేవుని సన్నిధానంలో నేను కూర్చోవాలని, ఓపికతో దైవజనులు చెప్పే పరిచర్యలను చేయాలని ఈరోజు లేదండి. అందుకే చూస్తాం చూడండి, పెళ్లిళ్ళప్పుడు వెళ్తా ఉంటాను కదా, ఎవరన్నా పిలిస్తే సహజంగా పెళ్లిళ్ళకు వాక్యం చెప్పమని పిలిస్తే నేను వెళ్ళనండి. ఎందుకంటే ఆ గోల్ నాకు తెలుసుగా. పెళ్లి వాక్యానికి పిలిస్తే వాక్యం చెప్పేటప్పటికి అప్పటికే 12 1 గంట అవుతుంది. మధ్యాహ్నం 1 గంట అయిందంటే సహజంగా ఏ టైం అయినట్టు? ఆగా భోజనాల టైం. అసలే పక్కన సువాసనలు వెదసల్లేటువంటి మంచి మంచి పరిమళ వాసనలు వస్తుంటాయి, విందు వాసనలు. అప్పుడు మైకిస్తారు నాకు. ఆ మైకిస్తే అప్పుడు దాకా గోల్ చేసుకొని ఊరంతా తిప్పి తీసుకొస్తారు ఆ అమ్మాయిని. ఈ పక్క కాదు, మేళాలలో ఊరకనే వదలకూడదని ఇటు తిరిగి చివరికి ఇక్కడ తీసుకొస్తారు. ఎందుకు ఆయన ఇటు తీసుకొచ్చి మేళాలకు చాలా ఇచ్చడం వాళ్ళు అప్పుడే వదలకూడదు అంటారు కదా. అప్పుడేమో భలే ఓపిక. అయ్యగారికి మైక్ ఇస్తారో లేదో 2 మాటలు చెప్పగానే వెనకుంటారు మన వాళ్ళు. వెనకుండి, పాస్టర్ గారు మీరు తొందరగా ముగిస్తే ఇంకా మా పని ఏదో మేము చూసుకుంటాం, మీరు తొందరగానే. ఎందుకంటే తినేటప్పుడు ఉన్న ఓపిక వినేటప్పుడు ఉండదు కదా మనకి. కానీ ఆయన అంటున్నాడు, ఓపిక ఉండాలి, నువ్వు ఆత్మీయ జీవితంలో ఫలించాలి అంటే. నీకుందా ఓపిక? ఆదివారం రాగలుగుతున్నావా? ఒక బిడ్డ ఉద్యోగాన్ని సాధించాలి అంటే ఆ బిడ్డకు ఓపిక కావాలి. ఒక బిడ్డ వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం నైట్ 9 దాకా ఓపికతో తన గడపలో వ్యాపారంలో ఎదురు చూస్తూ ఉండాలి. ఒక రైతు ఫలాన్ని అనుభవించాలి అంటే విత్తనాలు చల్లిన తరువాత ఓపికతో నిరీక్షణతో ఎదురు చూడాలి. అప్పుడే వారి జీవితాల్లో ఒకరోజు ఒక ఫలాన్ని అనుభవిస్తారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఓపిక చాలా ప్రాముఖ్యత. మన జీవితాల్లో దేవుడు మనల్ని ప్రేమించి సంవత్సరానికి 52 వారాలు ఇస్తున్నాడు. నిజంగా మీరు చెప్పగలరా, ఈ 52 వారాలు మానక దేవుని దగ్గరికి నేను వెళ్తున్నానని? దేవుడు మనల్ని ప్రేమించి రోజుకు 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. నిజంగా మీరు చెప్పగలరా, ప్రతిరోజు ఓపికతో నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నానని? దేవుడు మనల్ని ప్రేమించి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని చెబుతూ ఉంటే, చెయ్యవలసిన పనిని పక్కన పెట్టి అవసరము లేని అనవసర పులులలో మన జీవితాన్ని, కాలయాపనతో మనము ఫలింపు లేని జీవితంలో ఉండిపోయామండి. రోజు కరువుతో కడుపు చేత పట్టుకుని వలసల వెళ్లే స్థితికి చేరుకున్నాం. ఎన్నో శాపాలలో జీవితాలు పతనమైపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంకా ఈ లోకంలోనైనా, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలేనా, ఇంకా ఈ లోక సంబంధమైన తలంపులతో నీ జీవితం ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నీకు అభివృద్ధి ఉండదు. మారిన నీవు నీ బిడ్డను మార్చుకోవాలన్న ప్రయత్నం ఏది? మారిన నీవు నీ కుటుంబాన్ని మార్చుకోవాలన్న ఆలోచన ఏది? వింటున్నాం, విని వదిలేస్తున్నాం. ఎన్ని ప్రసంగాలో విన్నాం, విని వదిలిన దాని వల్ల ప్రయోజనం లేదు. కానీ దాన్ని మన హృదయాలలో నాటుకొని క్రియలో పెట్టినప్పుడే ప్రయోజనం. ఈ 3 దినాల ఈ సభలో ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. విన్న ప్రతి మాట మీ హృదయాలలో దాచుకొని, ఇదిగో ఈ సంవత్సరంలో ఒక నూతన వరవడి మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. మారు మనసు లేని బిడ్డలను మార్చుకోవాలి. రక్షణకు దూరమైన బిడ్డలను దేవుళ్ళలో నడిపించుకోవాలి. ఎప్పుడు తెలుసా గ్రామానికి ఆశీర్వాదం? క్రీస్తుని నమ్మిన బిడ్డలు పెరిగినప్పుడే గ్రామానికి ఆశీర్వాదం అండి. ఈరోజు నమ్మిన వారు తరుగుతున్నారు, పాపపు ఊరిలో చిక్కిన వారు పెరుగుతున్నారండి. అందుకే ఏ గ్రామానికి ఆశీర్వాదం లేదు. ఎక్కడ చూసినా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఊహలు. పాడైపోయిందండి సమాజం.
ఫలించని ఈ చెట్టు కోసం ఎన్ని రోజులు నేను చూడాలి? ఈ భూమి వ్యర్థమైపోతుంది. అందుకే దీనిని నరికి అగ్నిలో పడేస్తానన్నాడు. ఆ నరికి అగ్నిలో పడేస్తాను. అవునండి, మన జీవితంలో ఇంకా ఫలింపు లేదా? దేవుడు ఎదురు చూసిన ఫలాన్ని నువ్వు పొందలేదా? నీ ద్వారా రాలేదా? ఆయన చూస్తాడు. ఈ సంవత్సరం, మరొక సంవత్సరం చూస్తాడు. రక్షణ పొందక దేవుని సన్నిధానానికి రాక నా జీవితం నా ఇష్టమని దేవుని మాటలు వినక లోకంలో కలిస్తే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. చెప్పిన మాట ఆయన. ఫలించని ప్రతి చెట్టు నరికి ఆ అగ్నిలో వేయబడుతుంది అని చెప్పాడండి. మనం ఫలించాలి ప్రియులారా. అందుకే ఈ శ్రమ. ఎలిజబెత్ రాణి ఒక దేశాన్ని పరిపాలించినటువంటి రాణి అంటే అమ్మా, ఆమె జీవితంలో అని చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? 18వ ఏట రక్షణ పొందిన నేను 80వ సంవత్సరం వరకు ఏ ఆదివారము మానక ఓపికతో ప్రభు దగ్గరికి వెళ్ళానని సాక్ష్యం చెప్పిందండి అమ్మా. వెళ్ళగలుగుతున్నావా నీవు? ఓపిక ఉందా ప్రభు అంటే? ఓపిక ఉండాలండి. నా పని నా పని నా పని అనుకుంటున్నావా? ప్రభుని పక్కన పెట్టి మనం ఎన్ని పనులు చేసినా మన చేతికి అది రాదు. గుర్తుపెట్టుకోండి. చినిగిపోయిన సంచిలో వేసినట్లే ప్రభువుని ముందు పెట్టుకో. నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకో. ప్రతి ఆదివారం దేవుడు ఏర్పరచుకున్న దైవజనుల దగ్గరికి వెళ్ళు. దేవుని మాట విను. ఆ వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థించు, కన్నీరు కార్చు. నీ బిడ్డల గురించి కన్నీరు కార్చు. నీ ఆత్మీయ జీవితం గురించి. ఎప్పటి వరకు ఆగిపోయిన దీవెనలు యేసయ్యిస్తానంటున్నాడు. ఎప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పొందుకోలేని అనేక మేలులు నీకు ప్రభు ఇస్తానంటున్నాడు. అవి పొందుకోవాలంటే ఓపికతో నువ్వు ఫలించడానికి ప్రయత్నం చేయి. మీ దయగలిగిన హస్తము చేత వారిని ముట్టి స్వస్థపరిచి మీ బిడ్డలుగా మీ వారసులుగా చేయాలి. ఈ కూడిక అంతటి ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుతామని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మీరు చూసిన ఈ వర్తమానాలు మెమొరీ కార్డులో 50 వర్తమానాలు మీకోసం HD క్వాలిటీలో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఈ అడ్రస్ కు సంప్రదించినట్లయితే 50 వర్తమానములు కలిగినటువంటి మెమొరీ కార్డ్ చాలా తక్కువ ధరకే మీకు అందించబడుతుంది. ప్రతి యవన బిడ్డ కూడా ఈ వర్తమానములు సెల్ ఫోన్ లో మెమరీ కార్డులో ఎక్కించుకొని ప్రతిదినం విన్నప్పుడు ఆత్మీయంగా బలపడగలరు. అలాగే నేను రచించిన మొట్టమొదటి ఆల్బం బలియాగం అనేటువంటి పాటల సీడీలోని పాటలు మొత్తం కూడా HD క్వాలిటీతో వీడియోగా సిద్ధంగా అయ్యాయి. కావలసిన వారు ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మరి తగిన విరాళమును మీరు పంపినట్లయితే మీకు వాటిని పంపడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ప్రియులారా, గమనించండి, ఎంతో భారభరితమైన ఈ పరిచర్య ముందుకు సాగటానికి మీ యొక్క అమూల్యమైన ప్రార్థనా సహాయాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఈ క్రీస్తు మార్గం టీవీ పరిచర్య ముందుకు సాగుతూ ఉంది. అనేక ఇబ్బందులు, ఇరుకుల గుండా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ప్రభు కృపను బట్టి ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అనేకులను బలపరుస్తుందని, అనేకులు ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని విని మేమెంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళటానికి మీ ప్రార్థనతో పాటుగా మీ సహాయ సహకారాలు కూడా మేము అర్థిస్తూ ఉన్నాం. ఈ స్వచ్ఛమైన సువార్తలో మీ వంతు పాలిభాగస్తులుగా మారి ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళటానికి దోహదపడండి. మీకు కుదిరితే ఒక ఎపిసోడ్, లేదంటే ఎంతో కొంత ఈ పరిచర్యకు మీ యొక్క విరాళాన్ని మీరు చేసి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులై ఆధ్యాత్మిక దీవెనలు, మేలులు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.